వసంతం వచ్చేసింది. పూలు ఎర్రగా వికసించాయి. యమునా నది సూర్యకిరణాలతో మెరిసిపోతోంది. మయూరాలు నాట్యం చేస్తూ ప్రకృతిని మరింత అందంగా మార్చుతున్నాయి. కానీ ఆ అందాల మధ్య ఒక చిన్న సందేహం, ఒక చిన్న హృదయంలో మెదులుతోంది. యమునా నదీ తీరం వద్ద తన ప్రతిబింబాన్ని చూస్తూ కూర్చున్నాడు చిన్న కృష్ణుడు. అమ్మతో ఇలా అన్నాడు తర్వాత, అమ్మా, నేనెందుకు ఇలా నల్లగా ఉన్నాను? రాధ అంత తెల్లగా ఉంది కదా. ఆ అమాయక ప్రశ్నలో బాధ లేదు, కానీ ఒక చిన్న ఆశ్చర్యం మాత్రం ఉంది. యశోదమ్మ మృదువుగా నవ్వింది. కన్నయ్య, రంగు అనేది బయటది, మనసు రంగే నిజమైనది. అమ్మ కృష్ణుడి చెవిలో మెల్లగా చెప్పింది. నీకు నచ్చిన రంగు రాధకి పూసి చూడు. ఆ మాట వినగానే కృష్ణుడి కళ్ళలో అల్లరి మెరుపు మెరిసింది. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి పూలను నూరుతూ సహజమైన రంగులు తయారు చేయడం మొదలుపెట్టాడు. చిన్న చేతులు రంగులతో నిండిపోయాయి. నవ్వులు గాలిలో తేలాయి. వసంతం ఇప్పుడు మరింత రంగులమయమయ్యింది. తోటలో కూర్చున్న రాధ స్నేహితుల మధ్య నవ్వుతూ ఉంది. ఆమె ముఖంలో అమాయకత్వం, ఆమె నవ్వులో వసంతపు సుగంధం. చెట్టు వెనుక దాక్కున్న కృష్ణుడు గులాబీ రంగు చేతిలో పట్టుకొని ఒక్కసారిగా ముందుకొచ్చి రాధ చెంపపై మెల్లగా రంగు పూశాడు. రాధ ఆశ్చర్యంతో చూసింది. తర్వాత చిరునవ్వు చిందించింది. ఇప్పుడు రాధ కూడా ఆగలేదు. పసుపు రంగుతో కృష్ణుడి వెనకాల పరిగెత్తింది. స్నేహితులు అందరూ కలిసి రంగులు ఎగరవేస్తూ నవ్వులు పంచుకుంటూ బృందావనం ఇప్పుడు ఆనంద సముద్రంగా మారి ప్రేమ రంగులుగా వికసించింది. రాధాకృష్ణులిద్దరూ ఒకే రంగులో మునిగిపోయారు. అక్కడ తెలుపు లేదు, నలుపు లేదు, ఒకే రంగు ఉంది. అది ప్రేమ రంగు. ఆ రోజు బృందావనంలో మొదలైన ఆ ఆట ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రతి ఏడాది మనమందరం రంగులు పూసుకుంటాం. మనసుల్లో ఉన్న భేదాలను తుడిచేస్తాం. హోలీ అంటే రంగుల పండగ మాత్రమే కాదు, హృదయాల కలయిక. రంగులు మసకబారిపోతాయి, కానీ ప్రేమ మాత్రం ఎప్పటికీ మసకబారదు. అందరికీ హ్యాపీ హోలీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కథల ప్రయాణం.